ఒకప్పుడు ఒక రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు. ధబ్బని చప్పుడు వినపడి ఆ రైతు గబగబా పెద్ద నుయ్యి ఉంటే అక్కడికి వెళ్ళి చూశాడు. ఓ పిల్లవాడు అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ నూతిలో పడిపోయాడు. రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. ఆ పిల్లవాడిని నూతిలోంచి పైకి తీశాడు. తాగేసిన నీళ్ళన్నీ కక్కేసేటట్టుగా పొట్ట నొక్కి పిల్లవాడు నీరసపడిపోయాడు, భయపడిపోయాడని తన ఇంటికి తీసుకెళ్ళి ఆ పిల్లవాడికి ఆహారం పెట్టి పడుకోమన్నాడు. లేచిన తర్వాత చీకటి పడిపోయింది, రేపు పొద్దున్న మీ ఇంటికి వెళ్ళిపోదు కానీ పడుకోమన్నాడు. మరునాడు ఇంటి ముందు ఒక పెద్ద కారు ఆగింది. అందులోంచి ఒక ఐశ్వర్యవంతుడు దిగాడు. దిగి, నా కొడుకు నూతిలో పడిపోయాట, మీరు రక్షించారట, ఆ కొడుకు నా కొడుకే, నేను ఎంతో సంతోషించానని ఆ పిల్లవాడిని తీసుకొని ఒక పెద్ద పెట్టెతో ధనాన్ని ఇచ్చాడు. ఆ ధనాన్ని తీసుకున్నటువంటి రైతు అన్నాడు, దయ చూపించడం మనిషిగా నా కర్తవ్యం. పిల్లవాడు నూతిలో పడిపోయాడు, రక్షించాను, దానికి నాకు డబ్బు ఎందుకు, నాకు వద్దన్నాడు. ఆ వచ్చిన ధనవంతుడు అన్నాడు, నువ్వు నాకు ఇంత ఉపకారం చేశావు, మరి నీకు నేను ఏమి చెయ్యగలను అన్నాడు. నాకేమీ అక్కర్లేదు అన్నాడు. ఈలోగా ఓ పిల్లవాడు ఆ ఇంట్లో ఇటువైపు నుంచి అటువైపుకి ఎడుతున్నాడు. ఈ పిల్లవాడు ఎవరని అడిగాడు ధనవంతుడు. ఈ పిల్లవాడు నా కొడుకే అన్నాడు. ఏం చదువుతున్నాడు అన్నాడు. చదివించలేక చదువు ఆపేశానా పిల్లవాడికి అన్నాడు. ఒక పని చెయ్యి, నువ్వు నా కొడుకుని రక్షించావు, నీ కొడుకుని నాతో పంపించు, నేను చదివిస్తానని ఆ పిల్లవాడిని తనతో తీసుకెళ్ళాడు ధనవంతుడు. తీసుకెళ్ళిన తరువాత ఆ పిల్లవాడిని బాగా చదివించాడు. ఇద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు. అయిన తరువాత ఈ ధనవంతుడి కొడుకు బ్రిటిష్ ప్రధానమంత్రి అయ్యాడు. ఆయనే విన్స్టన్ చర్చిల్. ఆయనకి ఒకప్పుడు విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది. ఆ జ్వరానికి ఏ ఔషధాలు వేసినా తగ్గలేదు. అప్పుడు ఏ రైతు పిల్లాన్ని పెంచి పెద్ద చేశాడో అతను పెద్ద శాస్త్రవేత్త, వైద్యుడు అయి పెన్సిలిన్ కనిపెట్టి ఈ విన్స్టన్ చర్చిల్కి వైద్యం చేసి తగ్గించాడు. ఆ తగ్గించిన వ్యక్తే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. రైతు కొడుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ధనవంతుడి కొడుకు విన్స్టన్ చర్చిల్. ఒకప్పుడు రైతు చేసిన ఉపకారం రైతు కొడుకు అంత శాస్త్రవేత్త కావడానికి పనికొస్తే, ఒకప్పుడు ధనవంతుడు ఆ పిల్లవాడిని చదివించడానికి చేసిన ఉపకారం తన కొడుకు బ్రతకడానికి కారణమైంది. మనం అన్ని ప్రాణుల పట్ల దయతో ఉండాలి తప్ప హింసించే స్వభావం పెంచుకోకూడదు. మాట చేత హింసించడం, చేతల చేత హింసించడం, అవసరం ఉన్నా లేకపోయినా ప్రాణుల్ని కర్రతో కొట్టడం, రాళ్లతో కొట్టడం, ఇటువంటి పనులు చేయకూడదు. మనకి ఎంత బాధ కలుగుతుందో అవతల ప్రాణికి అంత బాధ కలుగుతుంది అని తెలుసుకు